నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు హరిజనవాడలో శ్మశాన ప్రహరీ గోడ ధ్వంసం ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అదే మండలానికి చెందిన కొందరు వ్యక్తులు గోడను పగలగొట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మండిపడిన స్థానికులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ మురళికి వినతిపత్రం అందజేశారు. 10 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రహరీ గోడకు ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేకపోయినా ఇప్పుడు ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించారు. ప్రజెంట్ కేసు అయితే కట్టారు. గ్రీవెన్స్ ఏ డిపార్ట్మెంట్ ఏ అర్జీ వచ్చినా కొత్తూరు గ్రామ హరిజనవాడ కాపురస్తులమైన మేము, ఎస్సీ కులంకు సంబంధించిన మేము ఈ రోజు ఇక్కడ ఎర్ర టెండలో నిలబడి ఎంఆర్ఓ హౌస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి అర్జీ ఎందుకు ఇవ్వవలసి వచ్చినదో ఒకసారి అందరూ పరిశీలన చేసుకోమని చెప్తున్నాము. ఏందంటే ఇక్కడ జరిగినటువంటి గత కాలం అంటే పురాతన కాలం నుంచి మా పూర్వీకుల నుంచి ఉన్నటువంటి శ్మశాన వాటిక అన్ని కులాల వాళ్ళమే ఈ రోజుకి ఎక్కడ శ్మశానాల్లో ఉన్నటువంటి శవాల సమాధులను తొక్కించుకుంటూ దాంట్లో మా పూర్వీకుల సమాధులు ఏ కులానికి సంబంధించినవి కాదు, ఇవి కేవలం ఎస్సీలకు సంబంధించిన సమాధుల మీద తొక్కించుకుంటూ జేసీబీ సాయంతో ఒక అగ్ర కులంకి చెందిన వ్యక్తి ప్రహరీ గోడను తోసేసి దౌర్జన్యంగా అవతలకు బాట కావాలని చెప్పి పోవడం జరిగింది. ఇది మా యొక్క దళితుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. దీని యొక్క విషయమై ఊర్లో ప్రశాంతత కోల్పోయారు. గొడవలు జరిగేదానికి ప్రశాంతంగా ఉన్న కొత్తూరు గ్రామాన్ని గొడవలకు సృష్టించారు. దీని మీద మీ యొక్క ఎంఆర్ఓ గారు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, వీళ్ళందరికీ మేము ఈ యొక్క మీడియా మూలంగా తెలియజేసాం ఏంటంటే దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుచున్నాము. రెండవది, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళ బాట పోయేదానికి దారులు ఉండగా ఎస్సీ కులాల దాంట్లోనే ఎందుకు పగలగొట్టారు అంటే వాళ్ళు మాట్లాడేదానికి ఎటువంటి ఏం మాటలు ఉండవనే వాళ్ళు మాట్లాడలేరని చెప్పా. ఈరోజు మేమందరి కూడా కారణం ఏంటంటే దళితుల మీద అగ్ర కులాల దౌర్జన్యము, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎవరు పరిష్కారం చేయట్లేదు. గత వారం రోజుల నుంచి మేము పంచాయతీ ఆఫీస్ చుట్టూ, ఎస్ఐ గారి చుట్టూ మేము తిరుగుతున్నా వాళ్ళకే కొమ్ము కాస్తా ఉన్నారు. కానీ ఎవరు దీనికి సంబంధించి ఒక పరిష్కారం చూపించే మార్గం లేదు. దళితులంటే ఇంత వివక్ష ఎందుకు? ఒకవేళ మీరు పంచాయతీ వాళ్ళు మీ నిధులతో బాళ్ళు కట్టించుండొచ్చు, ఈ దేవుడి భూమి వాళ్ళు వచ్చి మీ భూమి అయి ఉండొచ్చు, కానీ ఎండో భూమి ఉంటే మీ భూమి అయి ఉండొచ్చు, కానీ అక్కడ పూడ్చుకున్నటువంటి శవాలు మీ కాదు, ఈ దళితులుగా మాయి వీటి మీద తొక్కించుకుంటా దారి తీయడానికి మీకు కూడా అధికారం ఇచ్చాడు. దీని మీద అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి దీనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వీళ్ళు వచ్చి చేయటమే కాకుండా అక్కడ కొంతమందిని మీడియా వాళ్ళు తెచ్చి ఆ దౌర్జన్యంగా మా మీద కుల వివక్షతో మాట్లాడటము, అంతేకాకుండా మేము ప్రశ్నిస్తే సమాధానం లేకుండా ఇది కాలు రెగరేసుకుంటా కూర్చోవటము, ఇది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకి అంత మాత్రం న్యాయము? ఏం మేము మీకు ఓట్లు లేదా? మేమేమన్నా మనుషులం కాదా? మీకు నోరు కనిపించట్లేదా? మీరు ఇదే విధంగా మీరు ప్రయత్నిస్తే, మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో మా గ్రామము ఈ పంచాయతీ ఎలక్షన్ ని బహిష్కరిస్తుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. వెరీ గుడ్.